హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కరిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ప్రజల వద్దకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా ప్రజలకు చేరువగా తీసుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అది కంటిన్యూ పెట్టి అది రాష్ట్ర ప్రభుత్వ పథకాలని మీకు అందుతున్నాయా లేదా? నేను ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి అందరితో మాట్లాడిపోదామని వచ్చిన. ఇట్లనే నియోజకవర్గం మొత్తంగా 173 ఊర్లు అన్ని తిరగాలనేటువంటి ప్రోగ్రాం పెట్టుకొని స్టార్ట్ చేసినాం. ఇవాళ ఇది 3వ ఊరు. పొద్దుగాల దుద్దరపల్లి, దాని తర్వాత ఏక్లాస్పూర్, ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన. మీరంతా దయచేసి గ్రామంలో అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నా. నేను మీ గ్రామాలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే విధంగా శాసనసభ్యుడిగా, మంత్రిగా మీ అందరి ఆశీర్వాదంతో మంత్రిగా కూడా వాటిని పరిష్కారం చేస్తామని మాట మనవి చేస్తూ, ఎవరైనా కాయిదాలు గ్రామ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, లేదా ఏ సమస్యలు ఉన్నా వాటి కాయిదాలు ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. వచ్చినాయి 16, 50 మంది అరగతున్నది లేదా? 50 మంది అరగతున్నది. అగో ఊకే మాట్లాడద్దు. 50 మంది అరగతున్నది. ఇక్కడ 50 మంది కావాలంటే ఒకటేసారి నేను ఇయ్యలేను. సంవత్సరానికి కొన్ని ఇచ్చుకుంటా పోతా. నేను మళ్ళీ చెప్తాను, ఎవరిని తప్పు పడతలేను. 10 ఏళ్ళ నుంచి ఇట్లా ఇచ్చుకుంటా, 10, 20 ఇచ్చుకుంటా పోతుంటే ఊళ్ళో అందరికీ వస్తుండే. ఇప్పుడు నేను ఒకసారి 16 ఇచ్చిన, ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇస్తున్నా. 6 గుడిసెలేని వాళ్ళకి, గుడిసెల వాళ్ళకి ఇస్తూనే ఉన్నా కదా. అదే సామెత ఉంది కదా, పెట్టని తల్లి పెట్టకినపై నేనేమన్నా మళ్ళీ దానికి అందుకే కొద్ది ఓపిక ఉంటుంది. నేను వినడానికి వచ్చినా చెప్తాను. దయచేసి నాకేం లేదు. మీ అందరూ నాకు ఓట్లు వేసారు. మీ కష్టాలు, నేను మంత్రిని. నేను ఇది కూడా చెప్పిన, మీకు ఎవరన్నా ఊర్లో పెద్ద మనుషులు మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్నా, లేదా ఇతరాత్ర ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆరోగ్యపరంగా హైదరాబాద్లో నేను ఎంబడి మనిషిని పెట్టి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్తా ఉన్నా. ఇక్కడ కూడా మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి సంబంధించి అన్ని రకాల ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి నాకు మీరు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే బాధ్యత చెప్పండి, చేసుకుంటాం.